ఇది అయ్యన్న గారి చేను. 70 ఏళ్లు పైబడిన ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు. దీనికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎవరికైనా అనుమానం ఉంటే రండి, నిరూపిస్తామని సూదనగుంట కోటేశ్వరరావు, సూదనగుంట హరిబాబు, సూదనగుంట శేషయ్య సవాల్ విసిరారు. ఒంగోలులోని కేశవరాజుగుంట సర్వే నంబర్ 15/1లో గల తమ చేనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. 1947వ సంవత్సరంలో తమ తాత సూదనగుంట వెంకట సుబ్బయ్య 5.10 ఎకరాల భూమి కొనుగోలు చేసి అన్నదమ్ములు పంటలు పండించుకుంటున్నట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించి అన్ని రెవెన్యూ రికార్డులో తమ పేర్లు ఉన్నాయని, పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని వారు చెప్పారు. ఈ భూములు వారసత్వంగా 3వ తరమైన మాకు వచ్చాయన్నారు. నిన్నటి దాకా ఇక్కడ శనగ వేశామని వారు తెలిపారు. బొల్లినేని అంజిబాబు అనే వ్యక్తికి తాము ఈ భూమిని కౌలుకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి వివిధ రకాల పంటలు వేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా ఆక్రమణలు జరుగుతున్నాయంటూ మీడియాలో కథనాలు రావడం, ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు ఇక్కడికి వచ్చి హడావిడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ భూమికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా డాక్యుమెంట్లు ఇస్తామని తెలిపారు. అనవసర రాద్ధాంతం చేస్తే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు కోటేశ్వరరావు, హరిబాబు, శేషయ్య స్పష్టం చేశారు. ఈ ల్యాండ్లో ఉన్న షేర్ హోటల్ నేను మా నాన్నగారు వారసుని నేను సూదనగుంట నాగభూషణం కుమారుని హరిబాబుని మాట్లాడుతున్నా. మాకు ఇది 1947 రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్. అక్కడి నుంచి మాకు మా పెదనాన్న తర్వాత మా నాన్న తర్వాత మా అందరికీ సంక్రమించింది. మా అన్నలకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి కూడా. మేము 1947 నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి. దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అది చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో వ్యవసాయం చేసే ఉంది, శనగేసి ఉంది, తోటలు కూడా వేసి ఉన్నాయి, అయిపోయినాయి. ఇవి ప్రస్తుతం మా కిందనే ఉంది. మేము బొల్లినేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారీగా పంటలు పండించుకోవడానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతని కౌలుకి ఇవ్వటం, అంజిబాబు గారికి కౌలుకి ఇవ్వటం జరిగింది. అంత తప్ప ఏమేమి లేవు. ఈ 5 ఎకరాల 10 సెంట్లు మేము మా నాన్నోళ్ళు 6 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 85 సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డులో ఉంది. మాకు 1947 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర. మేము ఇది సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది. మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరో రైతు వారీగా కాకుండా వచ్చిన వాళ్ళు 2 పార్టీలు వర్గాలుగా చీలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు. మేము రైతు వారికి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించవచ్చు. ఏమండి, ఎవరు చెప్పారు? మా తాతోళ్ళు ఈ చేనులో వాళ్ళ కింద మేము పనిచేసాం. తర్వాత మా నాన్నోళ్ళు చేశారు. ఇప్పుడు కూడా చేను వాళ్ళదేనండి. అయ్యన్న గారి చేను అంటే ఎవరైనా చెబుతారు. 47 నుంచి మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే, ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే. ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది. మేము పని చేస్తూనే ఉన్నాం. 47 కొన్న కాడి నుంచి మేము కొన్నాం. ఇక అప్పటి నుంచి మాకు అన్ని రికార్డు మాకు ఉంది. అది 15/1 మాది, 15/2Aలో 4 ఎకరాల 40 సెంట్లు, 15/2Bలో 12 ఎకరాల 30 సెంట్లు, మొత్తం 2180 సెంట్లు మొత్తం ఉంది. గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు అని వాళ్ళే చెప్పుకున్న. కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ సిలార్ సాహిబ్ కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ ఒక రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు ఇప్పటికి స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ నాట్ ఎలినేటింగ్ ది ల్యాండ్. ఆల్ ది 5 acre cents ఆర్ ఎంజాయిడ్ బై ది 6 persons ఆఫ్ అయ్యన్న. ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో రాజకీయం కానీ ఇంకొక గొడవలు కానీ ఏమి అవసరం లేదు. మా నాన్నోళ్ళు కష్టపడి పనిచేసి 8 ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి మా కిందే ఉంది ఈ చేను. ఎవరికి చుట్టుపక్కల ఎవరిని కదిలించినా 70 ఏళ్ళు వయసు గల ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన్న గారి చేను అని చెప్తారు. ఎవరైనా విచారించుకోండి. ఇక దాంట్లో తిరిగే లేదు. ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం. మాకు కావాల్సిన సఫిషియెంట్ రికార్డు ఉంది. కోర్టు అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేము దానికి సమాధానం చెప్పడానికి రెడీ. 1927లో సబ్డివిజన్ చేసి 15/1 5 ఎకరాల 10 సెంట్లు ఎడగొట్టారు.
తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్లో 15/2 అని 4 ఎకరాల 40 సెంట్లు ఎడగొట్టారు. ఈ 1927లో కాదర్ భాష అనే అతనికి పట్టా ఇచ్చారు ఈ 5 ఎకరాల 10 సెంట్లు. అతను కొన్నాళ్ళు అనబగించుకొని వాళ్ళ కుటుంబం నిమిత్తం 1946లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళు 1947లో మా పెద్దనాన్నగా ఉన్నాడు సూదనం ఉంటే అంగడి సుబ్బయ్య, తండ్రి అయ్యన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధీనంలోనే ఈ భూమి ఉంది. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. రెండోది, మేము ఏదో రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు, అవన్నీ మాకు అనవసరము. 1954లో మా నాన్నగారు అన్నదమ్ములు 6 వాళ్ళు ఏరుబోతూ పార్టీషన్ రాసుకొని తలా 85 సెంట్లు పంచుకున్నారు కుటుంబం నిమిత్తం. పంచుకొని గవర్నమెంట్ రికార్డు ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు. అడంగలు ఉంది, 1A ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్టశక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఇది పట్టా భూమి అని. వాళ్ళ కాడికి పోయి ఇళ్ల స్థలాలు ఇవ్వమని కూడా చెప్పారు. అడిగితే అవి పట్టా భూములు ఇయటానికి లేదని 2004 నుంచే పాలనీని వాదు చెప్పాడు జాన్ ప్రకాష్ అని అతనికి. నేను ఇవ్వలేను, అవి పట్టా భూములు, ఇళ్ల స్థలాలు కట్టిస్తామని మాట్లాడాడు. అతను కొన్నాళ్ళు ఆగి మళ్ళీ జనార్దన్ కాడికి పోయాడు. అతను కూడా నేను ఇవ్వటానికి వీలు కాదు పట్టా భూములు అన్నాడు. మళ్ళీ మాగుంట కాడికి పోయాడు, అక్కడ వీళ్ళు పడలా. ఆఖరికి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు. అర్థమైందా? ఇళ్ల స్థలాలు ఇవ్వమని గవర్నమెంట్ మీద కోర్టు కేసాడు. వేసిన అతను 11 సంవత్సరాల పొడుగుతా దాన్ని బెంచ్ మీదకి తీసుకురాల కేసుని. మొన్న సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఆగిపోయిన కేసులన్నీ త్వరితగతిన విచారించమని హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది ఒక 1-2 సంవత్సరాల క్రితం. అప్పుడు బెంచ్ మీదకి కేసు వచ్చింది. వాళ్ళు అమ్మలేదు కాబట్టి, వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది కోర్టు. కాబట్టి ఏంటంటే దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా అపోకలు పెట్టినా కూడా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడానికి రెడీ.